ఫాస్ట్ ఫుడ్ ఐటెం వెజ్ మంచూరియా. వెజ్ మంచూరియా మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. టేస్టీగా, సాఫ్ట్గా వెజ్ మంచూరియా. వెజ్లో మంచూరియా ఫేవరెట్, కర్రీలో పన్నీర్ కర్రీ ఫేవరెట్. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. 1/2 kg క్యాబేజీ సన్నగా కట్ చేసుకోవాలి. 1/2 kg క్యారెట్, వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. నేనైతే దీంట్లో కట్ చేస్తున్నాను. ఇలా సన్నగా వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ను, క్యాబేజీ ఇలా సన్నగా కట్ చేసి రెండు మిక్సీ చేసుకోవాలి. ఇలా రెండు మంచిగా మిక్సీ చేసుకోవాలి. కారం 1 స్పూన్, సాల్ట్ తగినంత, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, చిటికెడు మిరియాల పొడి, 1 కప్పు మైదా పిండి, 1 కప్పు కార్న్ఫ్లవర్. ఇదంతా మంచిగా కలుపుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలా అంతా కలుపుకొని మంచిగా బాగా వస్తుందా లేదా ఇలా చూసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా బాగా వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. ఇలా ముందుగా అన్ని బాల్స్ వేసుకోవాలి. ఇలా నూనె వేడైందో లేదో చెక్ చేసేసుకొని ముందుగా బాల్ చేసినవి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత పొయ్యి మీడియంలో పెట్టాలి. స్టవ్ మంచి కలర్ వచ్చేలాగా ఇలా కలర్ వచ్చేలాగా కాల్చుకొని సేమ్ మళ్ళీ పొయ్యి మీడియంలో పెట్టేసి ఇవన్నీ వేసేసుకోవాలి. ఇలా వెడల్పు గిన్నె తీసుకుంటే ఎక్కువ పడతాయి అనేసి ఇట్లా వెడల్పు గిన్నె తీసుకున్నాను, ఫ్రీగా ఉంటుంది. ముందు ఒక ప్యాన్లకు కొద్దిగా ఆయిల్ తీసుకొని దీంట్లోకి వెల్లిపాయలు 1 గడ్డ వేసి, దీంట్లోకి 4 పచ్చిమిర్చి, 1 పెద్ద సైజు ఆనియన్, ఒక 3 నిమిషాలు. దీంట్లోకి సోయా సాస్, దీంట్లోకి టమాటా సాస్, 3 స్పూన్ల కార్న్ఫ్లవర్ వాటర్ కలుపుకొని దీంట్లోకి 1/2 కప్ వాటర్ వేసుకొని దీంట్లో కొద్దిగా సాల్ట్ 4 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇందాక ముందుగా చేసిన బాల్స్ వేసుకొని కలుపుకోవాలి. 3 నిమిషాల పాటు ఉడకనియాలి. వెజ్ మంచూరియా రెడీ. లాస్ట్కు కొత్తిమీర వేసుకొని వెజ్ మంచూరియా రెడీ. సాఫ్ట్గా, మెత్తగా, వావ్, టేస్టీ, సూపర్. మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. వెజ్ మంచూరియా రెడీ.